కూడా కేసు స్టడీ. ఓకే, ఫస్ట్ ఫోటో తీసుకుందాం. మన కృష్ణా జిల్లా గన్నవరం సర్కిల్లోని గన్నవరం సబ్ డివిజన్లో సంబంధిత గన్నవరం పిఎస్లో నమోదైన కేసు తాలూకు వివరాలు వెల్లడిస్తున్నాం. ఇక్కడ గన్నవరం యొక్క దావాజిగూడెం రోడ్లో జేకేఆర్ ప్యారడైజ్ అనే అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ నెంబర్ 401లో రీసెంట్గా ఒక ఎల్డర్లీ లేడీ చనిపోయి ఉందని చెప్పి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కేసు నమోదు చేసి దాన్ని దర్యాప్తు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఇక్కడ రజిత కుమారి అనే లేడీ, ఈవిడ 55 years ఏజ్. ఈవిడ ఒక్కతే కూడా శ్రీనగర్ కాలనీలో ఒక పిండి మర నడుపుకుంటూ ఇక్కడ పర్టికులర్ అపార్ట్మెంట్స్లో అద్దెకు ఉంటుంది. 2 కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికి కూడా వివాహమై యుఎస్లో స్థిరపడి ఉన్నారు. ఈవిడ నైట్ 11 o'clockకి కుమార్తెతో మాట్లాడుతున్నప్పుడు ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఆమె సడన్గా ఎవరో వచ్చారు అని చెప్పి ఫోన్ ఆపి అక్కడికి వెళ్ళటం, తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం జరిగింది. ఈ అనుమానం ఉండి ఉదయం పని మనిషి వచ్చి చూసినప్పుడు మంచం పక్కన పడి ఉండడంతో డయల్ 112 కాల్ చేశారు. వాళ్ళ రిలేటివ్స్ వచ్చి అక్కడ చూసుకుని ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ చుట్టుపక్కల సీసీ కెమెరాస్ యొక్క డెన్సిటీని రీసెంట్గా మేము పెంచడం జరిగింది. ఈ సీసీటీవీ కెమెరాస్ అమర్చుకోమని చెప్పడంలో భాగంగా వివిధ అపార్ట్మెంట్స్లో కూడా సీసీటీవీ కెమెరాస్ ఏర్పరచుకోవడం జరిగింది. అయితే వన్ ఆఫ్ ది సీసీటీవీ కెమెరాస్లో ఈ యొక్క నిందితులు ఇద్దరు, అంటే ఒక లేడీ అండ్ ఇంకొక యంగ్ పర్సన్, ఇద్దరు కూడా రాత్రి 11-17 టైంకి అక్కడ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో బయటకు వస్తున్నట్టుగా గమనించాం. అయితే ఇక్కడ కొన్ని బంగారు వస్తువులు, డబ్బు కూడా అక్కడ లోపల కనిపించట్లేదని చెప్పి వాళ్ళు తెలియజేయడంతో ఇది విచారించగా ఇది మర్డర్ ఫర్ గెయిన్ కింద డిటెక్ట్ అయింది. ఈ లేడీ అండ్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి ఈవిడ దగ్గర చిట్టీలు వేయటం అండ్ ఆ చిట్టి అమౌంట్ గురించి అడగడానికి వచ్చినట్టు వచ్చి అంత ఆర్గ్యుమెంట్ చేసుకుని ఫర్దర్గా ఆమెని స్మాదరింగ్ చేసి చంపడం జరిగింది. దీంట్లో భాగంగా ఓవరాల్గా 56 lakhs వర్త్ డిఫరెంట్ జ్యువెలరీ అండ్ ఆల్సో క్యాష్ కలిపి రికవర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా డైమండ్ జ్యువెలరీ కూడా వీళ్ళు ఇక్కడ నుండి దొంగలించారు. ఇది చూస్తే మనకి రాబడిన సమాచారం మేరకు 29వ తేదీ సాయంత్రం 4 గంటలకు కోనయ్య చెరువు సమీపంలో వీళ్ళని మనం ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ సమయంలో మేము విచారణ చేపట్టబట్టి ఈ ముద్దాయిలు కూడా ఈ పర్టికులర్ అఫెన్స్కి అడ్మిట్ అయ్యి సబ్సిక్వెంట్గా ఈ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర నుండి రికవర్ చేయడం జరిగింది. ఓల్డ్ కేసు అయితే ఇప్పటికి డిటెక్ట్ కాలేదు, బట్ వీఆర్ చెకింగ్ ఇట్.